యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి జగ్గా రాఘవరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదని విమర్శించారు. సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. మా మిస్సెస్ సర్పంచ్గా ఉండడం జరిగింది. మేమున్న 5 years టెన్యూర్లో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అత్యధిక భారీ నిధులు తీసుకొచ్చి నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని ఎంతో ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్డుని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, కమ్యూనిటీ హాల్ని, శ్మశాన వాటికని, పల్లె ప్రకృతి వనాలు, ఏ ఆమ్లెట్ విలేజ్ ఉంది ఆమ్లెట్ విలేజ్ కూడా శ్మశాన వాటికని, అక్కడ కూడా ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు అయితేనేండి ప్రతిదీ కూడా పైలశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారి సహకారంతో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని సుమారుగా 1,70,00,000 మా 5 years టెన్యూర్లోనే 1,70,00,000 నిధులు తీసుకొచ్చి నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడం జరిగింది. ఇక ముందు కూడా మీరు సహకరిస్తే తీసుకెళ్లడానికి నేను ముందుంటానని వాళ్ళు చెప్తారు. పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి చేస్తామని. ఆ మాటలే నిజమైతే ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఎన్ని నిధులు తెచ్చారో చెప్పండి. వాళ్ళకు ఉన్న టెన్యూర్ అయితే 2 సంవత్సరాల టైం వాళ్ళకు ఉంది. ఏం చేసారో చెప్పండి. ఏమంటే ఇందిరా మిల్లు తెచ్చినామంటారు. ఇందిరా మిల్లు అందరికి ఇచ్చిర్రు. గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏం తెచ్చారో చెప్పాలి. కానీ ఇందిరా మిల్లు ఏమనంటే ఇందిరా మిల్లు తెచ్చినామని చెప్తున్నారు. గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి తీసుకుపోయారు, గ్రామాన్ని ఇంకేం నిధులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ప్రత్యేకంగా అది చెప్పాలి. కాకుండా పైన అధికారం ఉంటే కింద అధికారం ఉంటే తీసుకొస్తామంటున్నారు. సరే ఓకే, ఆ రకంగా ఉండడం వల్ల 2 సంవత్సరాల సమయం మీకు దొరికింది. 2 సంవత్సరాల సమయంలో ఏం తీసుకొచ్చారు? మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో